గురుగారు తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 6 మాసాలు ఎలా ఉండబోతుంది? ఈ గురు మార్పిడి వల్ల శత్రుభయం ఇంకా ఉండే అవకాశం ఉందా? లేకపోతే తొలగిపోయే అవకాశాలున్నాయా? ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? అలానే వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా అప్పుల బాధతో బాధపడుతూ ఉన్న చాలామంది కూడా అప్పులు తీసుకొని నష్టపోయి ఇబ్బంది పడి వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీ కట్టుకుంటూనే ఉన్నారు. చేసిన అప్పులు తీరట్లేదు, వనరులు దొరకట్లేదు, ఎన్నో రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కనుక ఇటు 11వ స్థానం లాభస్థానంలో కేతు ఉండడం వీరికి ఒక నష్టపూరితమైన వ్యవహారం. అలానే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా అనుకోకుండా ఆరోగ్య సమస్యలు కూడా వీరికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట. అసలు వీరికి చాలా అద్భుతంగా ఉంటారు. వీరు ఏదో రకమైన ఆరోగ్యంతో బాధపడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే కనుక గురు మార్పిడి ఒకటి, గురు మార్పిడికి చెందకముందే వృశ్చిక రాశి వారికి 11వ స్థానంలో అంటే మనకి ఇక్కడ తులరాశి మనకి సింహరాశిలో ఉన్నటువంటి కేతు కావచ్చు, ఇవన్నీ కూడా వీరికి ఇబ్బంది కలిగించేటువంటి అవతారం కనిపిస్తుంది. ఇటు చూస్తే కనుక కుంభరాశిలో మనకి రాహు ఉన్నారు, మీనరాశిలో శని ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుక వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందిగానే కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు గురువు మార్పిడి తర్వాత కొంతమేర గురువుతో పాటు శుక్రుడు మారుతున్నాడు. శుక్రుడు మార్పిడి వీరికైతే చాలా అద్భుతంగానే కనిపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకైతే అనుకున్నటువంటి అవకాశాలు, ఆరోగ్యం చెడిపోయినా క్షీణించినా ఒక పక్కన అది చూసుకుంటూనే మంచి వనరులు దొరుకుతాయి వీరికి. ఇప్పటివరకు నష్టపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అసలు జీవితంలో ఉండాలా కూడా పరిస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి. అలాంటి వారికి ఏదో రకమైన చిన్న అవకాశం అయితే వీరికి లభ్యపడుతుంది. ఆ అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు. ఆశపోయి మళ్ళీ అవన్నీ వదులుకున్నాం అనుకోండి ఇబ్బంది పడతా ఉంటుంది. వచ్చిన కాడికి చాలా అని చెప్తే చిన్న అవకాశమైనా పెద్దదానిలాగా చూసుకోవాలి ఈ రోజుల్లోనూ. ఆ చిన్న అవకాశానికి చాలా పెద్ద స్థాయికి వెళ్ళేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. ఎవరైనా సహాయం చేయడానికి వస్తే ఆ సహాయం చేశారు అని చెప్పేసి అని మనం తీసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో మనకి ఇబ్బంది కానీ నష్టం కాలేదు. వాళ్ళని దూరం చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి మరొక అదృష్టం కాలదనుకున్నట్టే. అదృష్టం అనేది దేవుళ్ళు వచ్చి ఇవ్వరు, మనుషుల ద్వారానే వస్తుంది. అవకాశం అనేది మనుషుల ద్వారానే వస్తుంది. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఒక గమనిక అని చెప్పుకోవచ్చు. రాక వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి రోజు ఏదవుతుందో బాధపడకూడదు. దాని ప్రకారంగా వృశ్చిక రాశి వారికి మెచ్చగా పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే వృశ్చిక రాశి వారికి అనుకున్నది సాధించడానికి ప్రయత్నం అయితే మాత్రం ఈ మాసాల్లో చేసుకుంటూ ఉండాలి. జూలై మాసం 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి ఎన్నో రకాల సానుకూలపడే వాతావరణం అయితే లభ్యపడుతూ ఉంది. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో అయితే కనుక వీరికి పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఒకసారి కూడా పెళ్లి కాని వారు పుట్టిన తర్వాత ఏదైనా పెళ్లి చేసుకుని యోగ్యత ప్రకారం మా అమ్మాయి మా అబ్బాయి అని అనిపించుకొని నవంబర్ డిసెంబర్లో పెళ్లి కూడా అయ్యేటువంటి ఆలోచన కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ముందు చూపు చేసుకోవాలి. అలానే వీరికి హోటల్స్ రంగం కానీ, రెస్టారెంట్స్ రంగం కానీ, ఏదైనా మీడియా పరంగా కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఈ రంగాల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక విడిగా కూడా వీరికి షాప్స్ కానీ ఇట్లా పెట్టుకోవాలంటే కనుక వస్త్ర దుకాణాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. బోటిక్ లాంటి, ఫ్యాషన్ డిజైన్ లాంటివి వీరికి కొంచెం బాగుంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఇన్స్టిట్యూట్స్ కానీ, అలా మెడికల్ సంబంధించినటువంటి వాటిలో కానీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా కొంతమేర వీరికి బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. హార్డ్వేరే ఇంకా ఎక్కువగా బాగుంటుంది వీరికిను. అలానే ఏదైనా మోసపోయినా, భంగపడ్డా, బాధపడ్డా కూడా ఎదుటి వారి నుంచి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే కనుక మన పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకుండా, షేర్ చేయకుండా ఉంటుండాలి. అలానే వీరికి వృశ్చిక రాశి వారికి గురు భగవాన్ యొక్క శుభదృష్టి వీరికి బాగానే ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల దానాలు చేసుకుంటే సరిపోతుంది, కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచిది. అలానే గురువుకి 16,000 సార్లు జపం చేసుకుంటూ ఉండాలి. గురువారం రోజు మొదలు పెట్టేసి మళ్ళీ గురువారం రోజు వారం రోజులు చేసుకుంటే సరిపోతుంది. లేదా 11 రోజులు చేసుకోవచ్చు జపం. 16,000 సార్లు జపం చేసుకుంటారు. ప్రతిరోజు కూడా ఎల్లో కలర్ క్లాత్ పరుచుకొని ఇంట్లోనే కూర్చొని దేవుడి ముందు దీపారాధన చేసుకొని జపం చేసుకుంటూ ఉండాలి. ఆ జపమాలకి మనం స్ఫటికమాల వాడుకోవచ్చు. స్ఫటికమాల ఖచ్చితంగా వీరికి పనికొస్తుంది. కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు, స్త్రీ పురుషులు పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు జపం. దానివలన గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూల పడుతూ మోసపోయేటువంటి తత్వం ఉంటే మోసం చేయకుండా ఉంటారు. అలానే డబ్బు ఆదాయం కూడా వచ్చేటువంటి వనరులు వీరికి దొరుకుతాయి. కాబట్టి ఈ జపం అనేది ఖచ్చితంగా వీరు చేసుకోలేదు. తిథితో సంబంధం లేదు, వారం ఒకటే సంబంధం ఉంది. వారం పెట్టుకుంటే గురువారం రోజు మొదలు పెట్టుకుని 11 రోజులు చేసుకోవచ్చు. అలానే వీరికి కొబ్బరికాయలు ఒక 5 నారికేళములు ఎక్కడైనా వినాయక స్వామి వారి కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, అయ్యప్ప స్వామి వారి దగ్గర, స్వామివారి దగ్గర కానీ సమర్పించుకుంటూ ఉండాలి. 5 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వచ్చేటువంటి చిప్పలు తెచ్చుకోకూడదు, అక్కడే వదిలేసి రావాలి. ఇంట్లోకి వెళ్ళి చట్నీ వేసుకుంటా అంటే సరిపోదు, అక్కడ వదిలేసుకుని వచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం చేసేటువంటి దానం కొబ్బరికాయలు కొట్టేది మళ్ళీ తెచ్చుకోవడానికి కాదు, అక్కడ కొట్టేసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి, సూర్య నమస్కారం చేసుకుంటూ ఉండాలి. అలానే వీరి వంటలో కనుక వీరు సన్ఫ్లవర్ కానీ పల్లీల నూనె ఉంటుంది, పల్లీల నూనె వాడుకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు వీరికి చాలా సానుకూల పడేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అలానే ఇక్కడ వీరు ఎవరికైనా ఒక ముగ్గురికి బట్టలు దానం చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో వాళ్ళకు, చుట్టాలకు, బంధువులకు కాదు, అడుక్కునే వారికి ఎక్కడైనా దానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దానితో పాటు వీరికి ప్రతిరోజు కూడా, ప్రతినిత్యం కూడా అవసరమైతే ఎక్కడైనా దేవుడి దీపారాధన చేసుకోవాలి. దేవునికి దీపారాధన కోకోనట్ ఆయిల్తో చేసుకుంటే అదృష్ట ప్రకారంగా, అవకాశాల ప్రకారంగా, డబ్బు ప్రకారంగా వీరికి ఆదాయ వనరులు సృష్టింపబడతాయి. అలానే విదేశీ ప్రయత్నాలు అయితే కనుక ఆగస్టు 15 తర్వాతే చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అన్ని రకాల రంగాల్లో ముందుకు రావాలనుకుంటే కనుక ప్రతి 3-4 రోజులకు ఒక్కసారి అయినా సరే వీరేం చేయాలంటే కనుక మనకి ఈ యొక్క నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ లోపల ఉండే గింజలు ఉంటాయి. ఆ నిమ్మకాయ లోపల గింజలు తీసుకొని ఒక 11 జాజికాయలు తీసుకొని ఈ తల చుట్టూతో దిష్టి తీసేసి ఆ పారేడు నీటిలో కానీ పొదలు కానీ చెట్లలో కానీ వేసేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి
మరొకటి ఏంటంటే కనుక ఏదైనా అమ్మవారికి దుర్గామాత కనుక ఇక్కడ నాలే ఉంటే అక్కడ మనకి కుంకుమ చేయించుకొని ఆ కుంకుమను ప్రతినిత్యం ధరించుకుంటూ ఉంటే కనుక కొంతమేర వీరికి అదృష్టం అనేది ఉంటుంది. అలాగే వీరికి లక్కీ నెంబర్ 7 అండ్ 9 ఈ 2 నెంబర్ వీరికి లక్కీ నెంబర్. ఈ ఒక 6 మాసాలు కూడా వీరు ఏదైనా ప్రయత్నించాలనుకుంటే కాఫీ కలర్, ఊదా కలర్, రెడ్ కలర్ ఈ 3 కూడా వీరికి అద్భుతమైన కలర్స్. దక్షిణము, పరమట వీరికి దిక్కులు కూడా ఉంటాయి. ఈ 6 మాసాల్లో చేసుకునే ప్రయత్నం అయితే కనుక ఈ రకం చేసుకోవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే వీరికి జాతక ప్రకారంగా కావట్లేదు, ఏదో మమ్మల్ని పట్టి పీడిస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, ఏదో భంగపడుతున్నాము, జాతక ప్రకారంగా కానే కాదు ఏదో జరుగుతుందన్న అనుమానం ఉంటే కనుక వీరి మీద మంచితనం, మాట ఇస్తే నిలబడతారు వీళ్ళు. అలానే మాట తీసుకొని నిలబడే తత్వంతో ఎదురువారికి నచ్చకపోవచ్చు. అలానే శత్రువులు ఎక్కువ ఉంటారు వీరికిను. అలాంటి శత్రువులు ఉన్నారు కాబట్టి వీరిపైన ఏదైనా అష్టదిబ్బందులు కానీ ఏదైనా చాదపడకం చేసేటువంటి ఆలోచన ఉంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉంటూ అలాంటిది ఏమైనా జరుగుతుంది అనుకుంటే అనుకున్న పనులు ముందుకెళ్ళకపోతే సమీపంలో ఎక్కడ గురువు గారు ఉంటే సంప్రదిస్తే వీరికి ఉన్న సమస్యకు పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది.